హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను జాహ్నవి 7 బ్లాగ్స్ అండి. ఈ వీడియో వచ్చేసి శ్రీ తిరుపతమ్మ తల్లి కోపేశ్వర స్వామి వాళ్ళ వివాహ మహోత్సవాలు జరుగుతున్నాయండి. ఈ పాతగుంటూరులో జరుగుతున్నాయండి. ముందుగా పెనుగంచిప్రోలులో కళ్యాణం జరిగినాక ఇక్కడ మా పాతగుంటూరులో 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు అమ్మవారి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కోపేశ్వర స్వామి వాళ్ళ కళ్యాణ మహోత్సవములు జరుగుతాయండి. 3 రోజుల పాటు ముందుగా గుడి కలిసి పూజ అండి. ఈ గుడి వచ్చేసి అంకమ్మ తల్లి గుడి అండి. ఇక్కడ నుంచి కలిసి పూజకి ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి అంకమ్మ తల్లి గుడిలో తీసుకొని వచ్చి చూపించి పూజ చేసేసి తర్వాత తిరుపతమ్మ తల్లికి గుడికి తీసుకొస్తారండి. మేళతాళాలతో ఊరేగింపుగా చూడండి, మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొని వస్తారు. తర్వాత ఇదండి తిరుపతమ్మ తల్లి కోపయ్య స్వామి వాళ్ళ దేవస్థానం. కలశాన్ని ఇక్కడ తీసుకొచ్చి 3 ప్రదక్షిణలు చేసి గుడి చుట్టూ తర్వాత కలశ పూజ స్టార్ట్ చేస్తారు. గణపతి పూజ చేసి తర్వాత కలశ పూజ చేస్తారండి. ఈరోజు ఇది ఏమో ఫస్ట్ రోజు వీడియోనండి. వరుసగా 3 రోజులు అన్నాను కదండి. కోపయ్య స్వామిని తిరుపతమ్మ తల్లి అండి 3 చుట్లు చుట్టి 3 ప్రదక్షిణాలు చేస్తారండి 3 సార్లు. ఇక్కడ వచ్చేసేసి చిన్న గుళ్ళో అంకమ్మ తల్లి ఉంటుందండి, దర్శనమిస్తారు. ఎదురుగా ఏమో ఆంజనేయ స్వామి గారు దర్శనమిస్తారు. ఇంకా కలిసి పూజ స్టార్ట్ చేస్తారండి. ముందు గణపతి పూజ చేసుకొని తర్వాత కలిసి పూజ చేస్తారు. ఇంకా అంకురార్పణ ఈరోజు లలిత సహస్రనామాలు, కుంకుమ పూజ, రకరకాల పూజలు వాళ్ళ పూజల వరకు చేస్తారండి. సాయంత్రం పూట కూచిపూడి ఇవి అన్నీ వేస్తారు. మధ్యాహ్నం పూట జలబిందెలు ఉంటాయండి కార్యక్రమాలు. వాళ్ళంతా జలబిందెలు అంటే తిరుపతమ్మ తల్లికి కోపయ్య స్వామికి వారికి మంగళ స్నానాలు చేయిస్తారండి. మన చేతనే చేయిస్తారు. చూడండి, అందరూ వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటున్నారు. ఇప్పుడు బాగా ముందుగా ఈ కార్యక్రమాలని మన పాతగుంటూరులో జరుగుతుందండి. సంవత్సరానికి ఒకసారి చెప్పాను కదండి. జలబిందని తప్పెట్లతో 5 ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తిరుపతమ్మ తల్లికి కోపయ్య స్వామికి మంగళ స్నానాలకి 5 బావుల్లో నుంచి 5 చోట్లకి వెళ్ళి 5 వీధుల్లోకి వెళ్ళి 5 బావుల్లో నుంచి తిరుపతమ్మ తల్లికి కోపయ్య స్వామి వారికి మంగళ స్నానాలు బావుల నుంచి నీళ్లు తీసుకొచ్చి మంగళ స్నానాలు చేయిస్తారండి. అది కూడా మన చేత లోపల అసలైన తిరుపతమ్మ తల్లి కోపయ్య స్వామి వారికి మన చేత పోయిస్తారు. ఇప్పుడు కళ్యాణ విగ్రహాలకి కూడా మన చేత చేయిస్తారండి. కోపయ్య స్వామి తిరుపతమ్మ తల్లికి కూడా ఇప్పుడు కళ్యాణం చేస్తున్న విగ్రహాలకు కూడా దేవుళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి ఇలాగా మంగళ స్నానాల్లో మనం కూడా పాల్గొంటాము. మంగళ స్నానాలు ఇక్కడ జరుగుతున్నాయండి. ఇంకా మేళతాళాల తప్పెట్లతో గుడి దాకా చేరుకున్నాక ఇక్కడ స్నానాలు చేయిస్తారండి. మంగళ స్నానాలు తిరుపతమ్మ తల్లి కోపయ్య స్వామి వారికి. చూడండి ఎంతమంది జనం వచ్చారో. చుట్టాలు ఇది బాగా తిరణాలుగా బాగా జరుగుతుంది. అంగళ్ళు కూడా బాగా వస్తాయి అన్నమాట.
ఇక్కడ పక్కనే శివుడు, కృష్ణయ్య అందరి విగ్రహాలు ఉంటాయండి. పక్కన ఖాళీ స్థలంలో మన తిరుపతమ్మ తల్లి, గోపేస్వామి వారి అలంకరణ. మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.